పెట్టుబడితో సరళమైన నిర్వహణతో యువత మహిళలు పిట్టల పెంపకం చేయవచ్చు. ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం. పిట్టలను లోతైన పంజర పద్ధతిలో పెంచవచ్చు. లోతైన పంజర పద్ధతిలో చదరపు అడుగుకు 4 పిట్టల చొప్పున 2 వారాల వరకు 4 పిట్టలను లోతైన పంజర పద్ధతిలో పెంచవచ్చు. తర్వాత వాటిని బోనులకు బదిలీ చేసి తదుపరి 2 వారాల్లో అమ్మవచ్చు. పంజర పెంపకంలో వాటిని మొదటి 2 వారాల పాటు 3 అడుగుల పొడవు, 22 అడుగుల వెడల్పు, 1 అడుగు ఎత్తు గల బోనులలో పెంచాలి. ఒక బోనుకు 100 పిట్ట పిల్లలను పెంచవచ్చు. తరువాత వాటిని తదుపరి 3 నుండి 4 వారాల వరకు 4 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పు పిట్టలకు ప్రారంభ బ్రాయిలర్ ఫీడ్ ఇవ్వవచ్చు. ఒక పిట్టకు 4 వారాల్లో 500 గ్రాముల వరకు దానా ఇవ్వవచ్చు. మగ పిట్టలు 180 నుండి 190 గ్రాముల బరువుకు చేరుకున్న తర్వాత, ఆడపిట్టలు 190 నుండి 210 గ్రాముల బరువుకు చేరుకున్న తర్వాత అమ్మాలి. మగ పిట్టల మెడ దిగువ భాగాలు గోధుమ రంగులో ఉంటాయి. ఆడపిట్టల మెడ దిగువ భాగాలు నల్ల మచ్చలతో లేత గోధుమ రంగులో ఉంటాయి. ఆడపిట్టలు మగపిట్టల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటాయి. ఆడపిట్టలు 7 వారాలలో గుడ్లు పెడతాయి. పొదిగిన 18వ రోజున పిట్ట పిల్లలు పొదుగుతాయి. 500 ఆడపిట్టలతో వారానికి 1500 పిట్టపిల్లలను పెంచవచ్చు. ప్రారంభంలో పిట్టపిల్లలు 8 నుండి 10 గ్రాముల బరువు కలిగి ఉంటాయి. 180 గ్రాముల బరువు ఉన్న పిట్ట 125 గ్రాముల మాంసాన్ని ఇస్తుంది. పిట్ట మాంసంలో ప్రోటీన్ అధికంగా, కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇది రుచికరంగా ఉంటుంది కాబట్టి అందరూ తినే మాంసం. షెడ్లను 4 విభాగాలుగా విభజించి ప్రతి విభాగంలో 1000 కోడిపిల్లలను పెంచవచ్చు. ప్రతి వారం భ్రమణం ఆధారంగా 1000 కోడిపిల్లలను అమ్మవచ్చు. దీని ద్వారా నెలలో 4 వారాల పాటు 4000 పిట్టపిల్లలను అమ్మి మంచి లాభం పొందవచ్చు. ఒక పిట్టను 60 నుంచి 90 రూపాయలకు అమ్ముతారు. దీనివల్ల కనీసం 2,40,000 రూపాయలు సంపాదించవచ్చు.